యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే దేవుడు యెహోషువను బలపరుస్తూ, యెహోషువ, మోషేకు నేను తోడై ఉన్న ప్రకారము నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యంగా ఉండు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, నీ ఎదుట ఎవ్వరిని నిలబడకుండా చేస్తాను, నీకు విజయాన్ని ప్రసాదిస్తాను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా, నీకు విజయాన్ని ఇస్తా, నీ ఎదుట శత్రువు నిలబడకుండా చేస్తా. కానీ నా మాట విను, నా ధర్మశాస్త్రము ప్రకారం నువ్వు జీవించు. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం ఆయన మాట విన్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా మనం అగౌరవిస్తే, ఆయన మాటను మనం మీరితే, ఖచ్చితంగా అది ఎవరైనా కావచ్చు, అబ్రహాం కావచ్చు, నోవహు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, ఇప్పుడు మనం చూస్తే యెహోషువ కావచ్చు. దేవుని మాటను మనం మీరినట్లయితే ఎదురు దెబ్బ తినక తప్పదు. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ గొప్ప గొప్ప విశ్వాస వీరులే. ఎదురు దెబ్బ తిన్నారు, ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎందుకో తెలుసా? ఆయా సందర్భాల్లో దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు, ఫలితము దెబ్బలు తిన్నారు. మోషే దెబ్బ తిన్నాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, బి కేర్ఫుల్. ఏ ఒక్కడు నీ ఎదుట నిలబడ్డు. చాలా సంతోషం, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను, విజయం నీకు, చాలా సంతోషం. కానీ నా మాట ప్రకారం జీవించు. ఇది దేవుని యొక్క శాసనం. 7వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ జరిగింది ఏమిటాయా అంటే, హాయి అనేటటువంటి ప్రాంతము చాలా చిన్నది. వేగులు చూసి వస్తే, వేగులు వారు వెళ్ళి వేగు చూసి వస్తే సులభంగా దాన్ని స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 3,000 మందిని యెహోషువ పంపిస్తే ఓడిపోయారండి. యెహోషువ పంపించినటువంటి సైనికులు ఓడిపోయారండి. అప్పటి వరకు యెహోషువ ఓటమిని ఎరుగనటువంటి గొప్ప నాయకుడిగా ముందుకు దూసుకుపోతున్నాడండి. అలా దూసుకుపోతున్న సమయంలో బలహీనమైనటువంటి చిన్న ప్రాంతం పైన యెహోషువ పంపించినటువంటి వారు ఓడిపోయారు, నిలబడలేకపోయారు, తట్టుకోలేకపోయాడండి యెహోషువ ఆ ఓటమిని. ఓటమిని ఏ ఒక్కరూ తట్టుకోలేరండి. ఏ ఒక్కరికి ఓటమి అంటే ఇష్టం ఉండదండి. 2nd క్లాస్ కావచ్చు, 5th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు. ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవడం ఏ ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వదండి. ఇంటర్వ్యూలో ఓడిపోవడం సంతోషం ఇవ్వదండి. జీవితంలో ఓడిపోవడం సంతోషం ఇవ్వదండి. ప్రేమలో ఓడిపోవడం సంతోషం ఇవ్వదండి. పరిచర్యలో ఓడిపోవడం సంతోషం ఇవ్వదండి. సహజం. వింటున్నారా? ప్రతి ఒక్కరికి విజయము సంతోషాన్ని ఇస్తుంది. ఓటమి మనిషిని పిండేస్తుందండి, నలిపేస్తుందండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఓటమి చేత నలిపివేయబడుతున్నవారు? అలా ఓడిపోయిన వాళ్ళను ఉన్నట్లయితే కారణం ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది. యెహోషువ లాంటి వాడే ఓటమిని హ్యాండిల్ చేయలేకపోయాడండి, ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోయాడండి, ఓటమిని అంగీకరించలేకపోయాడండి, ఏడ్చేశాడండి. ఓటమి ఏడిపించేస్తుంది. యెహోషువ ఓడిపోయినప్పుడు చేసినట్టు తెలుసా? తిన్నగా జయశాలి అయిన దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా, ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఓడిపోయినటువంటి యెహోషువ చేసిందని తెలుసా? తిన్నగా దేవుని దగ్గరకు వచ్చాడు. ఓడిపోయావా? జీవితంలో ఓడిపోయావా? చదువులో ఓడిపోయావా? ఉద్యోగంలో ఓడిపోయావా? వివాహంలో ఓడిపోయావా? కుటుంబంలో ఓడిపోయావా? ఒక సేవకునిగా ఓడిపోయావా? ఒక ఇల్లాలిగా, భర్తగా ఓడిపోయావు. నువ్వు ఏ విషయంలో ఓడిపోయావో నాకు తెలియదు, కానీ ఓడిపోయిన నువ్వు ఆ ఓటమి మిగిల్చిన విషాదము నుండి, ఆ ఓటమి మిగిల్చిన డిప్రెషన్ నుండి, ఆ ఓటమి మిగిల్చిన బాధ నుండి నువ్వు బయటపడాలంటే ఈ లోకంలో మనుషులు, మాయదారు మనుషులు చెప్పే పనికి మనల్ని సలహాలు పాటించొద్దు. మరి ఏం చేయాలి? నీ ఓటము నుండి నీ విడిపించగలిగిన, జయ జీవితాన్ని ప్రసాదించగలిగిన దేవుని దగ్గరికి రావాలి.